తాజా అంశం చూస్తున్నాం. కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో 4 కూలీలు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, కాకినాడ జిల్లా కొవ్వూరు బ్రిడ్జ్ వద్ద ప్రమాదానికి సంబంధించి సమాచారం ఏంటి? సుజాత, కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయాన్నే పొట్టకోటి కోసం కూలి పనులకు వెళ్తున్న ఉపాధి హామీ కూలీలను అయితే ఒక టిప్పర్ లారీ ఢీకొనడంతో వారందరూ కూడా ఘటనా స్థలంలో మృతి చెందిన ఘటన అయితే తీవ్రంగా బాధిస్తుంది. ఉదయాన్నే వీళ్ళందరూ కూడా పనికి వెళ్దామని చెప్పేసి రోడ్డు దాడుతున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ కాకినాడ రోడ్డు కొవ్వూరు బ్రిడ్జి దగ్గర రోడ్డు దాడుతున్న సమయంలో మొత్తం కూడా ఒక 6 కూలీలు ఉన్నారు. వీరిపైన ఈ టిప్పర్ లారీ ఢీకొనడంతో ఆ ఘటనా స్థలంలోనే 4 అయితే అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 అయితే తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిని వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే అంబులెన్స్ కి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకొని వారిద్దరిని కూడా కాకినాడ జీజీఎస్కి అయితే తరలించారు. ఇప్పుడే ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఈ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటి, వీళ్ళు ఏ సమయంలో రోడ్డు దాస్తున్నారు, లేదంటే వీళ్ళు ఇక్కడే పని చేస్తున్నారా, లేదంటే వేరే ప్రాంతానికి వెళ్తున్నారా అనేది ఇంకా పూర్తిగా అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా పొద్దునే ఇలా పనులకు వెళ్తూ ఇలా ఆ రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతున్నది ఈ ప్రాంతం మొత్తం కూడా విషాదాలు అలుముకున్నాయి. అయితే వీరందరూ కూడా ఎక్కడ వారు, ఇక్కడ కాకినాడ చెందినవారా, లేకపోతే కాకినాడ రోడ్ల ప్రాంతానికి చెందినవారా, అంటే వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి ఏమైనా పనులకు వచ్చారా అనేది కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఈ ప్రాంతం మొత్తం కూడా రక్తపు ఛాయలతోటి మునిగిపోయి ఉంది. ఇంకా పోలీసులు కూడా ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇంకా తెలుసుకోవడానికి అన్ని విధాలు కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఇంకా గాయపడిన 2 పరిస్థితి కూడా కాస్త విషమంగానే ఉందని కూడా తెలుస్తుంది. వీరిద్దరు కూడా ఇక్కడ జీజీఎస్ లో కూడా చికిత్స అందిస్తున్నారు. అత్యవసర విభాగంలో అయితే వీరిద్దరు కూడా ఉంచారు. అయితే వీరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇంకా 24 గంటలు గడిస్తేనే ఈ పరిస్థితి ఎలా ఉందని చెప్పి కూడా చెప్తామని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా ఎవరైనా ఉన్నారా, ప్రస్తుతానికి వీళ్ళిద్దరికైనా గాయాలైందని కూడా ఆ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే 4 మృతి చెందారు, 2 తీవ్ర గాయాలయ్యాయి. ఇది ఈ ఘటనకు సంబంధించిన తాజా సమాచారం. ఈశ్వర్, ఈ కూలీలంతా ఎక్కడికి వెళ్తున్నారు? అలాగే ఇప్పుడు గాయాలైన వారి పరిస్థితి ప్రజెంట్ ఎలా ఉందంటారు? ఇప్పుడు ఈ కూలీలందరూ కూడా ఉపాధి హామీ పనులు చేయడానికి వెళ్తున్నారు. ఇప్పుడు ఉదయాన్నే కూడా వీళ్ళందరూ బయలుదేరినట్టు కూడా సమాచారం ఉంది. అయితే ఈ కాకినాడ నుంచి కాకినాడ రోడ్లకు రాగానే సుమారు ఒక 5 కిలోమీటర్లు రాగానే కాకినాడ రోడ్ల ప్రాంతానికి ఎలా అవుతాము. ఈ కాకినాడ రోడ్ల ప్రాంతంలో చీడిగా ఒక ప్రాంతం వస్తుంది. కొవ్వూరు బ్రిడ్జి లేదంటే చీడిగా బ్రిడ్జి అనేది ఇది. ఇక్కడ బ్రిడ్జి పైన పనులు అయితే గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇక్కడ పనులు కొనసాగుతున్నాయి. ఈ బ్రిడ్జి మొత్తం కూడా రాకపోకలు నిలిపేస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే వీళ్ళు అంటే పనులు జరగట్లేదు కదా, వాహనాలు ఏమి రావనే ఉద్దేశంతో ఏమన్నా కాస్త నిర్లక్ష్యంగా రోడ్డు దాటే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఒక వేగంగా వచ్చినటువంటి టిప్పర్ లారీ ఢీకొట్టిందని కూడా పోలీసులు అయితే ప్రాథమిక అంచనా వేస్తున్నారు. లేదంటేనేమో ఒకవేళ ఈ లారీ డ్రైవరే నిర్లక్ష్యంగా అతివేగంగా రావడం వల్ల ఈ ప్రమాదం ఏమైనా జరిగి ఉంటుందని చెప్పి కూడా పోలీసులు అయితే అంచనా వేస్తారు. అయితే ప్రస్తుతానికి ఇంకా వీళ్ళు ఎక్కడ వారనేది కూడా పోలీసులు కూడా ఇంకా చెక్కి తెలియలేదు. అయితే 4 మాత్రమే మృతి చెందారని చెప్పేసి పోలీసులు అయితే ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇద్దరు పరిస్థితి బాగా విషమంగా ఉంది. వీరిద్దరిని అయితే కాకినాడ జీజీఎస్కి తరలించారు. అత్యవసర విభాగంలో అయితే చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిద్దరు కూడా పరిస్థితి అయితే విషమంగానే ఉంది. ఇంకా అత్యవసర విభాగంతో పాటు డ్రామా కేర్ కి కూడా పంపించాలని చెప్పి కూడా అనుకుంటున్నారు. ఇంకేమైనా పరిస్థితి విషమంగా ఉంటే దాన్ని ప్రైవేట్ హాస్పిటల్ కన్నా తరలించాలా ఏంటి అనేది కూడా ఒక సందిగ్ధంలో అయితే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ మృతి చెందిన 4 కూడా ఎక్కడ వారు ఏంటి, ఇక్కడ కాకినాడ టౌన్ చెందిన వాళ్ళ లేదా కాకినాడ రూరల్ చెందిన వాళ్ళ అనే విషయాన్ని కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం గాయపడిన వారిద్దరి పరిస్థితి కూడా అయితే చాలా విషమంగానే ఉంది. అయితే చికిత్స అయితే కొనసాగుతుంది. చికిత్స అనంతరం కూడా చెప్తామని చెప్పి కూడా వైద్యులు అయితే చెప్తున్నారు. ఈ ఘటనా స్థలానికి పోలీసులు వచ్చారు. తర్వాత ఇక్కడ క్లూస్ టీమ్ వాళ్ళు కూడా వచ్చారు. తర్వాత అసలు రోడ్డు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన ప్రస్తుతం అయితే ముమ్మరంగా అయితే దర్యాప్తు కొనసాగుతుంది. కాసేపులోనే డిఎస్పీ ఇక్కడికి వస్తామని చెప్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లో ఎస్పీ కూడా ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది. అయితే అసలు రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది, ఏంటి, ఈ ప్రమాదానికి కారణాలు అనే దానిపైన కూడా దర్యాప్తు అయితే ప్రస్తుతం ముమ్మరంగానే కొనసాగుతుంది. వీళ్ళిద్దరి పరిస్థితి అయితే గాయపడిన వారి ఇద్దరి పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఇంకా ప్రస్తుతం అయితే వైద్యం అయితే కొనసాగుతుంది. ధన్యవాదాలు ఈశ్వర్.